ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా. అజిత్ రామ్ ఏం పాడుతున్నావు? టికెటే కొనకుండా ఏంటి బస్ ఎక్కాలా? లాటరీ కొట్టాలి. ఇది దేనికి సెలబ్రేషన్ ఇది? అంటే యాక్చువల్లీ డీజే టిల్లు కొంచెం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలీజ్ అయినందుకు సెలబ్రేషన్ గా చేసిన సాంగ్స్. సినిమాలో ఏం సెలబ్రేషన్ సాంగ్ ఇది? టిల్లు స్క్వేర్ వచ్చేసి డీజే టిల్లు యొక్క సెకండ్ పార్ట్. అందుకని అతను మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి చాలా ఫ్యూ ఇయర్స్ తర్వాత, అందుకని ఈ సాంగ్ పెట్టారు. సో టిల్లు మళ్ళీ వచ్చాడు అని ఒక పార్టీ జరుపుకుంటున్నారు. ఆ పార్టీలో వచ్చే పాట ఈ పాట. అవును సార్. ఓకే, సరే ఆ వివరాలు, మిగతా వివరాలని చెప్పేసి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట టికెట్టే కొనకుండా, చిత్రం టిల్లు స్క్వేర్, రచన కాసర్ల శ్యామ్ గారు, సంగీతం రామిర్యాల గారు, గానం రామిర్యాల గారు. అచ్చు ఏం చేశాడు? అచ్చు కూడా ఉన్నారు నాన్న. మ్యూజిక్ రామిర్యాల గారు అండ్ అచ్చు రాజమణి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో సూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడా, సొర్ర సాపే తగులుకుంది తీరింది కదరా, మురిసిపోకే ముందున్నది కొంప కొల్లెరయ్యేది, గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది, ఆలి లేదు సూలు లేదు, గాలే తప్ప మ్యాటరు లేదు, ఏది ఏమైనా గాని టిల్లు గాని కట్టేలేదు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా, పోరే దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా, ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి తెల్వక చేస్తావన్నా, ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హల్లానా, టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో సూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడా, సొర్ర సభೆ తగులుకుంది తీరింది కదరా. అల్లిగాడు మల్లిగాడు గాడు టిల్లుగాడు కిర్రాకీడు, మందులోకి పల్లిలాగా లొల్లి లేకుండా ఉండలేడు, తొందరెక్కువ అమ్మాయిడికి తెల్లారకుండా కూసేస్తాడు, పోనీ కొట్టకుండా నేను డాడీనైపోయానంటాడు, అయ్యనే లెక్క చెయ్యడు ఎవడయొచ్చి చెప్పినాగడు, పోరడు అస్సలినడు సిత్తరాలే చూపిస్తాడు, ప్రేమిస్తాడు పడి చేస్తాడు, ప్రాణం ఇమ్మంటే ఇచ్చేస్తాడు, తగులుకుందంటే వదులుకోలేడు, బిడ్డ ఆగమైపోతున్నాడు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా, పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా, ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి తెల్వక చేస్తావన్నా, ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హైరానా, టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిటీ సిరుగుతుందేమో సూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడా, సొర్ర సభೆ తగులుకుంది తీరింది కదరా. జడ్జెస్, డీజే టిల్లు చూసావా? ఫస్ట్ పార్ట్ చూసాను మ్యామ్. ఆ సెకండ్ పార్ట్ ఇంకా రిలీజ్ అవ్వలా. సెకండ్ పార్ట్ ఏమనుకుంటున్నావు? మళ్ళీ స్టోరీ మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ అదే రాధిక వెంట పడతాడా? కాదు మ్యామ్, అనుపమ. ఓహో, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసా నీకు? అంటే కొంచెం వీడియో చేశాను. ఓకే. నువ్వు పాడుతూ తీయగలో ఇప్పటి వరకు పాడిన పాటల్లో ఇది చాలా ఎనర్జెటిక్ గాను బెస్ట్ గాను అనిపించిన పర్ఫార్మెన్స్ నాకు. థ్యాంక్ యూ మ్యామ్.
మూడో చరణం పాడలేదేంట్రా? మూడో చరణం లేదు సార్. ఎగ్జాక్ట్లీ, గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ 2 చరణం పల్లవి. ఏం పవర్ ఆ వాయిస్ లో! థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడి నుంచి ఆ పవర్ వస్తుంది నీకు? అంటే జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను సార్. ఓహో, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. అజిత్ బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి చరణం 2 బాగా పాడావు. ఒక మాట చెప్పేసి ముగిస్తా. ఓకే సార్. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లైతది, మా అజిత్ రామ్తో పెట్టుకుంటే లొల్లైతది. సరిగ్గా పాడకుండా నీ పెళ్ళైతది. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.